ఈ కాలంలో కొంతమంది హస్బెండ్స్ ఉంటారు, వాళ్ళు పుణ్యాత్ములు. కాళ్ళకి దండం పెట్టుకోవాలి ఇట్లాంటి మనుషుల్ని. వాళ్ళు ఎవరో తెలుసా? ఎంత కష్టం వచ్చినా సరే, అత్తకి కోడలికి ఎన్ని గొడవలైనా సరే అటు సర్ది చెప్పుకొని ఇటు సర్ది చెప్పుకొని నెగ్గుకొస్తారు చూడండి, అది హ్యాపీయెస్ట్ ఫ్యామిలీ. ఆ కుటుంబం ఎంతో సంతోషంగా అంత మంచి జరుగుతుంది. కానీ కొంతమంది అట్లా ఉంటారు కదా, ఏ మా అమ్మనంటావు, ఏ మా అమ్మ అన్నది కరెక్టే అంటది, పెద్దావిడ పడాల్సిందే అని అంటారు. సరే అంటావు, బాగానే ఉంది. మళ్ళీ కోడలు అన్నప్పుడు ఎందుకు తీసుకోలేకపోతారు ఒకసారి రెండోసారి? అంటే వాళ్ళ అమ్మ 10 సార్లు అంటే కోడలు ఒకసారి 2 సార్లు అంటది, కానీ తీసుకోరు. మా అమ్మని అంటావు, ఊకోను, మా అమ్మ అట్లా, మా అమ్మ ఇట్లా, మా అమ్మ మంచిది, ఏందని? అయ్యో అయ్యో, మీ అమ్మనే కాదని మళ్ళీ నిన్ను నమ్మి నీ ఇంటికి వచ్చిన వైఫ్ ఏంటి నీ దృష్టిలో? మీ అమ్మ మీ ఆవిడని ఏమైనా అనొచ్చు, ఎందుకు పడాలి చెప్పు? ఒకసారి పడుతుంది, 2 సార్లు పడుతుంది, ఎందుకు అన్నిసార్లు పడాలి? నిజంగా చెప్తున్నా కదండి, కొంతమంది నిజంగా ఆ పుణ్యాత్ములకి దండం పెట్టాలి. చాలా మంచిగా అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళని చూసినా, అట్లాంటి వాళ్ళ గురించి విన్నా. అంతా హ్యాండిల్ చేస్తారు. హస్బెండ్ వైఫ్ అత్త మామలు అందరితో కలిసి మంచిగా సపోర్టింగ్గా ఉంటుంది కదా హస్బెండ్ బిహేవియర్ కానీ, హస్బెండ్ సపోర్టింగ్ కానీ. అటువంటి కుటుంబం ఉంటే చెప్పండి. థ్యాంక్ యూ.